అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మనం చేసుకుంటున్నాము మన ఆప్త బంధువు రెసిపీ. అదే అండి మన చికెన్ రెసిపీ. సో మనం ఈరోజు చేసుకుంటున్నాము చికెన్ ఫ్రై. చాలా జ్యూసీగా, టెండర్గా, చాలా బాగుంటుంది. అందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం పొడి, ఉప్పు, పసుపు. ఏ నాన్ వెజ్ వంట అయినా మనకు మెయిన్గా కావాల్సింది ఏంది? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా ఏ నాన్ వెజ్ రెసిపీ అనేది కంప్లీట్ అవ్వదు. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి అండ్ దాంతోపాటు గరం మసాలా. ఈ గరం మసాలా అన్నది మన హోమ్ మేడ్ సీక్రెట్ రెసిపీ అండి. ఇది మనం బయట నుంచి తెచ్చుకుంది కాదు. సో ఇన్ కేస్ మీకు ఈ రెసిపీ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మీకు ఈ గరం మసాలా పౌడర్ రెసిపీ అన్నది నేను వీడియో చేసి మీకు సపరేట్గా పెడతాను. అండ్ మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చికెన్. ఈ చికెన్ మనము బాయిల్ చేసుకున్నామండి. ఈ చికెన్ అన్నది మనము ఎట్లా అంటే ఓన్లీ 80% వరకు బాయిల్ చేసుకుంటాం. జస్ట్ ఆ పీస్ అన్నది కొంచెం టెండర్గా అవ్వడానికి. కంప్లీట్గా బాయిల్ చేసుకోకూడదు. ఓన్లీ 80% ఇస్ వాట్ వీ హ్యావ్ టు బాయిల్. అండ్ దాంతోపాటు మనకు కావాల్సినవి ఆనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా. ఈవెన్ పుదీనా లేకుండా కూడా మనకి ఏ నాన్ వెజ్ రెసిపీ కంప్లీట్ అవ్వదు కాబట్టి పుదీనా. ఇప్పుడు మనము పుదీనా అండ్ కొత్తిమీర, ఆనియన్స్ని బాగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా అండి, అంటే ఇక్కడ నేను రా గరం మసాలా స్పైసెస్ అన్నవి యూజ్ చేస్తున్నాను. షాయి జీరా, పట్టా మన దగ్గర పట్టా తెలంగాణలో పట్టానే అంటాము. దాన్ని మనం దాల్చిన చెక్క అని కూడా అనుకోవచ్చు. దాంతోపాటు లవంగాలు మరియు ఇలాయచి. ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో డాన్స్ వేసిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అండ్ కొద్దిగా సాల్ట్ కూడా మనం ఈ ఆనియన్స్లో వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక స్మాల్ టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఆనియన్స్ మనము ఆయిల్లో వేసిన తర్వాత చాలా మట్టుకి తొందరగా ఫ్రై అవ్వవు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనము ఒక్క హాఫ్ స్పూన్ అన్నది సాల్ట్ అందులో వేసుకున్నామంటే ఆనియన్లో ఉన్న ఆ వాటర్ అన్నది రిలీజ్ అయ్యి ఆనియన్స్ అన్నవి క్యారమలైజ్ అవుతాయి, సాఫ్ట్గా అవుతాయి. సో దట్ మనకి కుకింగ్ ప్రాసెస్ అన్నది ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. సో ఈ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ అండ్ పుదీనా వేసుకున్న తర్వాత ఒక్క 5 minutes అవి ఫ్రై అవ్వడానికి మనం వదిలేసేయాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ వేసుకుంటున్నాము పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. నేను ఇందాక చెప్పినట్టు పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నవి మనం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్లో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి, పుదీనా, గరం మసాలా పౌడర్ అన్నీ వేసాం కదా, అవి ఫ్రై అవుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గానే మనకు నోట్లో ఊరిలు స్టార్ట్ అయిపోతాయండి. అది మన స్టార్ ఇంగ్రీడియంట్ అయిన చికెన్ వేయక ముందే. సో మంచిగా ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే పక్కకు పెట్టుకున్నామో ఆ చికెన్ అన్నది మనం దీంట్లోకి యాడ్ చేసేయాలి. దీంట్లోకి చికెన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలండి. ఎలా అంటే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, జింజర్ గార్లిక్ మసాలా ఏదైతే ఉందో ఆ మసాలా అన్నది చికెన్ పీసెస్కి గట్టిగా పట్టుకుంటుంది. సో అది మంచిగా ఫ్రై అయ్యి మనకు ఆ ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు మంచిగా ఈ గరం మసాలా అండ్ ఆనియన్స్ పేస్ట్ ఏదైతే ఉందో ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 minutes అది సిమ్లోనే మగ్గాలి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాసెస్ మొత్తం మనకి సిమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే మాడిపోతుంది. మనం చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకు అంత ఫ్లేమ్ అవసరం లేదు. ఓన్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మంచిగా మగ్గిపోయిన తర్వాత ఆ మసాలాలో దాంట్లోకి మనం కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. ఇప్పుడు ఈ కారం మసాలా కూడా మంచిగా మన చికెన్ పీసెస్కి అన్నది పట్టాలి. సో దట్ ఆ చికెన్ పీసెస్ లోపలికని ఆ మసాలా అన్నది వెళ్తుంది. మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 minutes వరకు అలానే వదిలేసేయాలి. ఇప్పుడు వదిలేసిన తర్వాత మనకి అది ఎక్కువగా డ్రై అనిపించిందంటే కొద్దిగా వాటర్ వేయండి. సో దట్ ఏంటంటే కొంచెం మీకు ఆ టెండర్నెస్ అన్నది కూడా బాగా తెలుస్తుంది. ఆ చికెన్ ఫ్రైలో ఆ టెండర్నెస్ బాగా తెలుస్తుంది. సో ఎక్కువ వాటర్ కాదండి, కొద్దిగా ఒక 3 or 4 tablespoons ఆఫ్ వాటర్ యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి.
ఒక్క 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక బౌల్‌లో తీసి మీకు అలా స్పూన్‌తో ఇలా తుంచగానే మీకు ఆ పీస్ అన్నది విరిగిపోతుంది. సో, అప్పుడు అది అండర్‌స్టూడ్ మనకి చికెన్ అన్నది కుక్ అయిపోయిందని. సో, మనం ఇప్పుడు ఇది దించేసేయాలి. పొయ్యి మీద స్టవ్ ఆఫ్ చేసి పొయ్యి మీద నుంచి దించేయాలి. దించేసిన తర్వాత మనం దీన్ని డిష్ అవుట్ చేసేసి కొత్తిమీర అండ్ ఆనియన్‌తో గార్నిష్ చేశాక తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నా భూతో నా భవిష్యత్. స్పైసీ, టేస్టీ మన తెలంగాణ చికెన్ ఫ్రై రెడీ. ఇది మీరు చపాతీతో కానీ, రైస్‌లో కానీ అండ్ మీరు మందులో కూడా హాయిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్‌లో మందు పెట్టలేను కాబట్టి ఏదో కూల్ డ్రింక్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇది మీరు రసం కానీ పప్పుకు కానీ సైడ్ డిష్లా కూడా తీసుకోవచ్చండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఈ రెసిపీ ట్రై చేయాలి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంటే వంట. థ్యాంక్ యూ.